అందరికీ నమస్తే. ఉచిత టెట్ డిఎస్సి కౌన్సిలింగ్ క్లాసులకు స్వాగతం. మిత్రులారా, టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా అన్ఎంప్లాయిడ్స్ రాసేటటువంటి ఈ టెట్ 20% వెయిటేజ్ని కలిగి ఉంటుంది డిఎస్సిలో అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్లుగా అసలు టెట్లో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఎవరు దేనికి అర్హులు, ఈ సందర్భంలో ఏ సబ్జెక్టు ఎవరు చదవాలి, ఈ టైంలో 60 రోజులు ఉండేటటువంటి ఈ టైంలో ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలనేటటువంటి 100% అంశాలని ఈ వీడియోలో మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మొదటగా టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ 1 నుంచి 5 తరగతులు చెప్పేటటువంటి ఎస్జిటిలో ఉండేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సర్వీస్లో కొనసాగించాలంటే 2030 కన్నా ఆగస్టు 31కి ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా టెట్ 1 మనం పూర్తి చేయాలి. అదే రకంగా టెట్ 2 ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎస్జిటిలో టెట్ 2 పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్ మీకు అందరికి తెలిసిందే, లాస్ట్ డిఎస్సిలో 0.1లో కూడా చాలామంది మార్కులు 0.1 స్కోర్లో కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయినారు. ఆ పరిస్థితి రాకూడదంటే ఇప్పుడు మీరు సమయాన్ని చాలా చిక్కగా వాడుకోవాలి. 60 రోజుల సమయం ఉంది. ఈ 60 రోజుల సమయాన్ని ఎంత అద్భుతంగా మనం వాడుకోవాలనేటటువంటిది 100% టెట్ క్వాలిఫై అయ్యేటట్లుగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాం. అది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పాలి. మీకు తెలుసు, ఇప్పుడు జూన్ 5వ తారీఖున దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ రావడం జరిగింది. మీకు 100% తెలుసు. అయితే అప్లికేషన్లు ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేసుకుంటారు. అదే రకంగా ఆన్లైన్ మాక్ టెస్ట్లు అన్నీ కూడా జూలైలో మనకు విజిబిలిటీలు వస్తాయి. హాల్ టికెట్లు జూలై 25 వస్తుంది. ఎగ్జామ్ మాత్రము ఆగస్టు 5వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతాయి. ఈ షెడ్యూల్ని 100% మనం ఫాలో కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ చేయకుండా మ్యాక్సిమం గవర్నమెంట్ 60 రోజులే ఇస్తుందన్న విషయం మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈ రోజు కూడా 60 రోజులే ఇచ్చింది. మరి దీన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత మార్కులు వెయిటేజ్ ఉందనేది ఒకసారి మనం గమనిస్తాం. దానికన్నా ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి శ్రీప్రకాశ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. తిరుపతి శ్రీప్రకాశ్ స్టడీస్ యాప్లో ఫ్రీగా టోటల్ సైకాలజీ వీడియోలన్నీ మీకు కొద్ది రోజుల పాటు ఫ్రీగా ఇస్తున్నాం. ముందు దాన్ని చదివి ఉపయోగించుకోండి. చూడండి, ఇక్కడ టెట్ 1కి సంబంధించినటువంటి ఆచార్య బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇందులో వీడియోలు ఉంటాయి. దాంట్లో సైకాలజీ వీడియోలన్నీ ఫ్రీ, బాగా గుర్తుపెట్టుకోండి. నోట్స్లు ఉంటాయి, డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ మీరు వాడుకోవచ్చు. అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది. దీంట్లో కూడా నోట్స్లు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, డైలీ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు ఉంటాయి. వీడియోల పైన దయచేసి ఎవరు ఫోకస్ చేయొద్దు, టైం లేదు. ఏదో కొన్ని అవసరమైనటువంటి సైకాలజీ మొదలైన వాటిపైన, మెథడాలజీలపైన ఫోకస్ చేయండి తప్ప అన్నిటికీ వీడియోలకి ఇప్పుడు 60 రోజుల్లో ఉంది వెళ్ళొద్దు. నోట్స్లు చదువుకోండి, మెటీరియల్ చదువుకోండి, డైలీ టెస్ట్లు, వీకెండ్ గ్రాండ్ టెస్ట్లు, ఫైనల్ టెస్ట్లు బాగా రాసుకోండి. త్వరలో మీకు టెట్ 1కు సంబంధించి ఇంకొక వారం రోజుల్లో 10 రివిజన్ టెస్టులు, ఒక 3 గ్రాండ్ టెస్టులు, 13 రివిజన్ టెస్టులు పెడతాం. జాగ్రత్తగా ఉండండి. అదే రకంగా టెట్ 2 సోషల్ కూడా ఉంది. అందులో కూడా ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ ఉంటాయి, అప్డేటెడ్ లైవ్ నోట్స్లు ఉంటాయి, లైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టాండర్డ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీరందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో అన్నింటిలో ఏ కోర్సులోనైనా సైకాలజీ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అద్భుతంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంకా సిలబస్లోకి వచ్చినట్లయితే, సిలబస్ మీకు అందరికీ తెలిసిందే. టెట్ 1 అనేటటువంటిది ఎస్జిటిలో మనం కంప్లీట్ కొనసాగేటటువంటి టీచర్లు టెట్ 1 పూర్తి చేసుకోవాలి. అదే రకంగా ఎస్జిటి జాబ్ సాధించాలనుకునే వాళ్ళు 20% వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి టెట్ 1 మనం పూర్తి చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్లో కొనసాగే వాళ్ళు టెట్ 2 రాయాలి. స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించేటటువంటి బిఎడ్ అర్హత కలిగిన వాళ్ళు కూడా టెట్ 2 రాస్తారు. టెట్ 2లో మళ్ళీ ఇక్కడ మనకు మేజర్గా మ్యాథ్స్, సైన్స్ రాసే వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది, సోషల్ స్టడీస్ రాసే వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది, లాంగ్వేజెస్ అంటే అదే తెలుగు రాసే వాళ్ళకు, ఇంగ్లీష్ రాసే వాళ్ళకు కొన్ని పేపర్లు ఉంటాయి. ఇవి మీరు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. అయిందా? ఓకే, విషయానికి వస్తే టెట్ 1లో ఏముంటాయి చూడండి. ఇక్కడ సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది. ఇందులో 20 మార్కులకు సైకాలజీ, 6 మార్కులకు మనకు దానికి సంబంధించినటువంటి పెడగాజీ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి చదవాలి సార్ ఈ సైకాలజీ? అందరికి వచ్చే డౌట్. ఇంతకుముందు గతంలో
అకాడమిక్ టెక్స్ట్ బుక్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదివేస్తే వచ్చేసేది అకాడమిక్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, మొదటిగా సిలబస్ని ముందు పెట్టుకొని ఈ సిలబస్లో నుంచి ఈ టాపిక్ ఎక్కడున్నా తెచ్చుకోవాలి. సిలబస్లో నుంచి టాపిక్ ఎక్కడుంచైనా తెచ్చుకోవాలి. లాస్ట్ డేస్లో ఒక బిట్ ఇచ్చాడు. పూర్వ బాల్య దశలో దానిపైన బిట్ ఎంత బాగా ప్లాన్ చేశాడంటే, ఏ దశలో ఉండేటటువంటి పిల్లలు తన తోటి స్నేహితులతో కలిసిమెలిసి ఎక్కువగా ఆటలాడుకోవడానికి అధికమైన ప్రయారిటీ ఇస్తారు అన్నాడు. అదే స్కూల్ అసిస్టెంట్కి ఏమి ఇచ్చాడంటే, పూర్వ బాల్య దశలో ఉండేటటువంటి పిల్లలు తన తోటి స్నేహితులతో ఎక్కువగా కలిసి ఆటలాడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాన్ని ఏమంటారు అన్నాడు. గ్రెగోరియస్నెస్, యూద జీవనం అంటారు. ఇదే బిట్ వచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అంశాలు ఎక్కడున్నాయి, తెలంగాణ పుస్తకంలో ఉంది. అయినా కూడా మనం చదవాల్సిందే. నేను ఈ బుక్కే చదివినానంటే కుదరదు. సైకాలజీలో టాపిక్స్ ఇస్తాడు. ఈ టాపిక్స్ ఎక్కడి నుంచైనా మీరు చదువుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే రకంగా తెలుగు 30 మార్కులకి 24+6 మెథడాలజీ ఉంటుంది ఇక్కడ. ఇంగ్లీష్ 30 మార్కులకి 24+6 మెథడాలజీ ఉంటుంది. మ్యాథ్స్ 24 మార్కులకు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ 24 మార్కులకు ఉంటుంది. అదే రకంగా ఈవీఎస్ అనేటటువంటిది 24 మార్కులకు ఉంటుంది. ఈవీఎస్ 20 మార్కులకు ఉంటుంది. ఈ ఈవీఎస్లో సైన్స్ ప్లస్ సోషల్ స్టడీస్ ఉంటాయి. సైన్స్ సోషల్ స్టడీస్ 2 ఉంటాయి. అదే రకంగా మెథడాలజీలో 12 మార్కులకు వస్తుంది. మెథడాలజీ 12 మార్కులకు వస్తుంది. ఈ 12 మార్కులతో 150 మార్కులకు వస్తుంది. ఈ 150 మార్కుల్లో అదే రకంగా ఓసీలు అయితే 90 మార్కులు తెచ్చుకోవాలి. బీసీలు అయితే 75 మార్కులు తెచ్చుకోవాలా. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళైతే 60 మార్కులు తెచ్చుకునేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. 100% ఈ 60 రోజుల సమయంలో మీరు ఎక్కువ మేజర్ టాపిక్లుగా ఉండేటటువంటి ఇక్కడ చూడండి, ఈ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, అదే రకంగా మ్యాథ్స్, మెథడాలజీ, ట్రై మెథడ్స్ పైన ఫోకస్ చేయండి. మీకు సమయం ఎక్కువగా ఉంది అంటేనే మీరు ఈవీఎస్లోకి వెళ్ళండి. ఎందుకంటే మార్కులు దీంట్లో కొద్దిగా తక్కువ, సబ్జెక్టు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇదే రకంగా టెట్ 2 వాళ్ళైతే ఈ సైకాలజీ 30 మార్కులకు అట్లే ఉంటుంది. తెలుగు 30 మార్కులకు అట్లే ఉంటుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇంగ్లీష్ 30 మార్కులకు అట్లే ఉంటుంది. అయితే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మెథడాలజీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మెథడాలజీ లేదు కాబట్టి మీకు ఇక్కడ 90 మార్కులకు వస్తుంది. మీ కంటెంట్ ఏదైతే మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 48 మార్కులకు ఉంటుంది. 48 మార్కులకు ఉంటుంది. మెథడాలజీ 12 మార్కులకు ఉంటుంది. దీంట్లో మళ్ళీ డీవియేషన్స్ నేను చెప్తా. మ్యాథ్స్ కింద ఇంకొక వీడియోలో వివరణాత్మకంగా టాపిక్ వైజ్ రాస్తాను. దీంట్లో 150 మార్కులకు అయింది. అదే మీరు సోషల్ తీసుకోండి, ఇక్కడ 90 మార్కులకు కామన్గా వచ్చిందా, వాళ్ళ సబ్జెక్ట్లో 48 వచ్చింది. అదే రకంగా తెలుగు తీసుకున్నా 48, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తీసుకున్నా 48, మెథడాలజీ వాళ్ళదే చదువుతారు, 150 మార్కులకు ఫుల్ చేస్తారు. ఇది సిలబస్. చాలా నీట్గా, చాలా స్పీడ్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీ సమయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి ఫోకస్ ఏంది, చిన్న చిన్న మార్కులు వాటిని పక్కన పెట్టండి. మేజర్ సైకాలజీతో స్టార్ట్ చేయండి. తిరుపతి శ్రీకృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, అక్కడ కూడా ఉండండి. ఉచిత వీడియోస్ అన్నీ ఇస్తున్నాం, బాగా వాడుకోండి. ఫ్రీ వీడియోస్ అద్భుతంగా వాడుకోండి. దాంట్లో ఏ డౌట్ వచ్చినా కూడా దాన్ని క్లారిఫై చేస్తాను నేను. ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చదవండి. ఎస్జిటీలు ఎక్కువగా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. ట్రై మెథడ్ పైన ఫోకస్ చేయండి. 100% మీరు దాన్ని సాధిస్తారు. ఏమాత్రం డౌట్ లేకుండా 100% సాధిస్తారు. కాబట్టి ఇది దీంట్లో ఉండేటటువంటిది. ఇన్ సర్వీస్ టీచర్లో కూడా ఈ ప్యాటర్న్ దృష్టిలో ఉంచుకొని చదివితే 100కు 100% మనం ఫుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈ ఉచిత గైడెన్స్ని మీరు ఉపయోగించుకోండి. అదే రకంగా నేను అందుబాటులో ఉండేటటువంటి ఉచిత సైకాలజీ వీడియోలను కూడా వాడుకోండి. గుడ్ లక్.